కక్ష కట్టి తనను బీఆర్ఎస్ నుంచి బయటకు పంపించారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఎమ్మెల్సీగా తన రాజీనామా ఆమోదించారని మండలిలో చైర్మన్ను కోరారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, తెలంగాణ జాగృతి ఏర్పాటు, ఎంపీగా పోటీ చేసే క్రమం వరకు జరిగిన పరిణామాలను వివరించారు. ఈ సందర్భంగా కవిత భావోద్వేగానికి గురయ్యారు. బీఆర్ఎస్లో ఎలాంటి ప్రజాస్వామ్యం లేదని, కనీసం తన వాదన లేకుండా బహిష్కరించారన్నారు. బీఆర్ఎస్ హయాంలో అమరజ్యోతి నుంచి అంబేద్కర్ విగ్రహం నిర్మాణం వరకు అవినీతి జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వం జరిగిన అవినీతి గురించి కేసీఆర్కు వివరించారని, అయినా కనీసం పట్టించుకోలేదన్నారు. ఇక్కడ పోటీ చేయాలని ఆనాడు టీఆర్ఎస్ పార్టీ నాకు పిలిచి పార్లమెంట్ టికెట్ ఇచ్చింది అధ్యక్ష. నేను ఎప్పుడు కూడా వారిని అడుక్కొని టికెట్ తీసుకోలేదు అధ్యక్ష. ఆ నిజామాబాద్ ప్రజలు దాన్ని గౌరవించారు. ఏ రోల్ ఇస్తే ఆ రోల్లో పనిచేసుకుంటూ వెళ్ళినాం అధ్యక్ష. ఎవరు వచ్చిన అధ్యక్ష నేను కాదనకుండా నాకెంత వీలైతే అంత పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష. అయినా సరే ధైర్యం వదులుకోకుండా మొక్కుని ప్రయత్నంగా నేను ప్రయత్నం చేస్తూనే వెళ్ళాను అధ్యక్ష. తెలంగాణ సమాజానికి ఏదైతే ప్రశ్నించడం నేర్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, అంతర్గత వేదికలలో అనేక సందర్భాలలో నేను ప్రశ్నిస్తే అధ్యక్ష నా మీద కక్ష కట్టారు అధ్యక్ష. కేసీఆర్ గారు చుట్టూన్నటువంటి కొందరు వ్యక్తులు తప్పక చెప్తున్నాను అధ్యక్ష ఈ మాట. ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం రాజకీయ పార్టీలు ఏవైనా కూడా ప్రజలకు ఒక దిక్సూచిగా నిలవాలి అధ్యక్ష, ప్రజలకు ఒక దారిదీపంగా నిలవాలి. పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో ఎట్లా ప్రజాస్వామ్యం ఉంటుందనే విషయాన్ని కూడా మనందరం గమనించాలి. కాబట్టి ఈ మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. మరి కక్షగట్టి నన్ను ప్రశ్నించినందుకు పార్టీ నుండి బయటకు పంపించారని చెప్పక తప్పదు అధ్యక్ష.